సొంతంటి కోసం చాలా మంది బ్యాంకు రుణంపైనే ఆధారపడతారు. అయితే గృహ రుణం పూర్తిగా చెల్లించాక ఇక మన పని అయిపోయింది అనుకుంటారు. అందుకే హోమ్ లోన్ పూర్తిగా చెల్లించాక వెంటనే రిలాక్స్ అవ్వకుండా కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేయాల్సి ఉంటుందని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు. ఇంటిపై పూర్తి యాజమాన్య హక్కులు పొందడానికి బ్యాంకు నుంచి ఆస్తి పత్రాలు తిరిగి తీసుకోవడం, నో డ్యూ సర్టిఫికేట్ పొందడం, రిజిస్ట్రార్ కార్యాలయంలో ఆస్తి తనఖాను తొలగించడం వంటివి చాలా ముఖ్యమైనవిగా సూచిస్తున్నారు. తీరిపోయాక ఈ పనులు చేయాలని తెలుసా? గృహ రుణం చెల్లించాక ఆస్తి పత్రాలను స్వాధీనం చేసుకోవాలి. 15 రోజుల్లో బ్యాంకు నుంచి నో డ్యూ సర్టిఫికెట్ పొందాలి. రిజిస్ట్రేషన్ కార్యాలయంలో బ్యాంకు తనఖాను తొలగించాలి. ఇంటి కోసం అంతా చాలా కష్టపడుతూ ఉంటారు. మధ్యతరగతి వాళ్ళు పైసా కూడబెట్టి దానికి తోడు బ్యాంకు నుంచి రుణం తీసుకుని ఇంటిని కొనుగోలు చేస్తూ ఉంటారు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు ఎంతో కష్టపడి హోమ్ లోన్ కడుతూ ఉంటారు. హోమ్ లోన్ మొత్తం తీర్చేసి ఓ పనైపోయింది బాబు అని అనుకుంటారు. అయితే హోమ్ లోన్ క్లియర్ అయిన వెంటనే రిలాక్స్ అవ్వకుండా కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే హోమ్ లోన్ ముగిసినప్పటికీ మీకు వెంటనే ఆస్తిపై యాజమాన్య హక్కు లభించదు. హోమ్ లోన్ అనేది చాలా కాలం పాటు ఉండే పెద్ద ఆర్థిక అంశం. ఇందులో బ్యాంకింగ్ నుంచి మొదలు చట్టపరమైన అనేక అంశాలుంటాయి. హోమ్ లోన్ తీసుకునేటప్పుడు బ్యాంకు మీ ఆస్తి ఒరిజినల్ డాక్యుమెంట్స్ను తీసుకుంటుంది. ఇందులో టైటిల్ డీల్, సేల్ డీల్, లోన్ అగ్రిమెంట్, పవర్ ఆఫ్ అటార్నీ, లింక్ డాక్యుమెంట్స్ వంటి పత్రాలు ఉంటాయి. అటువంటి పరిస్థితిలో లోన్ ముగిసిన తర్వాత మీరు మీ ఆస్తికి సంబంధించిన అన్ని పత్రాలను బ్యాంకు నుంచి స్వాధీనం చేసుకోవాలి. నిబంధనల ప్రకారం గృహ రుణం ముగిసిన 15 రోజుల్లోపు బ్యాంకులు అన్ని పత్రాలను తిరిగిస్తాయి. హోమ్ లోన్ ముగిసిన తర్వాత తీసుకోవాల్సిన ముఖ్యమైన పత్రం నో డ్యూ సర్టిఫికేట్. దీనిని గృహ రుణం ముగిసిన తర్వాత బ్యాంకు నుంచి పొందాలి. ఈ సర్టిఫికేట్ మీరు బ్యాంకుకు మొత్తం రుణాన్ని చెల్లించారు అనడానికి ప్రధాన రుజువు. ఈ సర్టిఫికేట్లో తీసుకున్న లోన్ మొత్తం, చెల్లించిన రుణం, ఆస్తికి సంబంధించిన పూర్తి సమాచారం ఉంటుంది. గృహ రుణం తీసుకునేటప్పుడు బ్యాంకు మీ ఆస్తిని తనఖా పెట్టుకుంటుంది. అంటే బ్యాంకుకు మీ ఆస్తిపై పూర్తి హక్కు ఉంటుంది. అటువంటి పరిస్థితిలో గృహ రుణం ముగిసిన తర్వాత మీరు రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లి మీ ఆస్తిపై బ్యాంకు హక్కును తొలగించి తిరిగి మీ హక్కులను పునరుద్ధరించుకోవాలి. ఆ తర్వాత మీకు ఆస్తిపై హక్కు ఏర్పడుతుంది. అందుకే గృహ రుణం తీర్చేసిన వారందరూ రిలాక్స్ అవ్వకుండా వెంటనే రంగంలోకి దిగి మీ ప్రాపర్టీకి ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా అన్ని పత్రాలను పొందాలి అని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు.